సో క్రిప్టోలో హాట్ వాలెట్ కోల్డ్ వాలెట్ అంటే రెండింటికి తేడా ఏంటి? హాట్ వాలెట్ అంటే ఏంది, కోల్డ్ వాలెట్ అంటే ఏంది ఒకసారి తెలుసుకుందాం. ముఖ్యంగా హాట్ వాలెట్ అనేది ఇంటర్నెట్కి లింక్ అయి ఉంటుంది. ఇందులో ముఖ్యంగా బినాన్స్ కానీ కాయిన్డిసిఎక్స్ కానీ ఇలాంటి యాప్స్ అయితే ఇందులో రావడం జరుగుతుంది. హాట్ వాలెట్ ద్వారా మనం ట్రాన్సాక్షన్ అయితే చాలా ఫాస్ట్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. కాకపోతే ఇందులో డిసడ్వాంటేజ్ ఏంటంటే హ్యాకర్స్కి అంటే హ్యాక్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. పాస్ కీస్ అంటే మన పాస్వర్డ్ కీస్ అన్నీ కూడా ఆన్లైన్లో ఉంటాయి. సో హాట్ వాలెట్స్ని జనరల్గా మనం బినాన్స్ కానీ కాయిన్డిసిఎక్స్ లాంటి వాటిని హాట్ వాలెట్స్ అని అంటారు. ఇవి ఇంటర్నెట్కి లింక్ అయి ఉంటుంది. నెక్స్ట్ కోల్డ్ వాలెట్స్ వచ్చేసి క్రిప్టోలో కోల్డ్ వాలెట్స్ అని ఉంటాయి. ఈ కోల్డ్ వాలెట్స్కి ఇంటర్నెట్కి లింక్ అయి ఉండదు, ఇది ఆఫ్లైన్లో ఉంటుంది. ముఖ్యంగా ఇందులో సెక్యూర్ బేస్ మీద అంటే లాంగ్ టర్మ్లో క్రిప్టో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకు కోల్డ్ వాలెట్ ఎక్కువగా వాడడం జరుగుతుంది. ముఖ్యంగా ఇందులో అంటే ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యి ఉండదు. ఇందులో పాస్వర్డ్స్ కూడా కీస్ కూడా ఆఫ్లైన్లో ఉంటాయి కాబట్టి ఎప్పుడు సేఫ్టీగానే ఉంటుంది. సో ముఖ్యంగా మనం కోల్డ్ వ్యాలెట్లో చూస్తే లెడ్జర్ నానో కానీ ట్రెజర్ కానీ ఇతర హార్డ్వేర్ వ్యాలెట్స్ అన్నీ కూడా కోల్డ్ వ్యాలెట్ కిందకి వస్తాయి. ముఖ్యంగా హాట్ వ్యాలెట్ అయితే ఫాస్ట్ అండ్ రిస్కీగా ఉంటుంది. కోల్డ్ వ్యాలెట్ చూసుకుంటే స్లో కానీ బట్ సేఫ్టీగా ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా బెస్ట్ ప్రాక్టీస్ అంటే ప్రజెంట్ మనం చూస్తే 90% అయితే కోల్డ్ వ్యాలెట్లోనే పెట్టడం జరుగుతుంది. 10% మాత్రమే హాట్ వ్యాలెట్ క్రిప్టోలు ఉన్నట్టయితే చేయడం జరుగుతుంది. ముఖ్యంగా కోల్డ్ వ్యాలెట్ చూసుకుంటే లాంగ్ టర్మ్ కాయిన్స్ కానీ బిట్ కాయిన్, ఎథీరియం మేజర్ హోల్డింగ్స్ అన్ని కోల్డ్ వ్యాలెట్లో ఉంచుతారు. 10% క్రిప్టో హాట్ వాలెట్లో ఉంచుతారు. ముఖ్యంగా చూస్తే ట్రేడింగ్ కానీ డైలీ యూసేజ్ కానీ P2P ట్రాన్సాక్షన్ కానీ డీఫై కానీ ఇలాంటి వాటి కోసం అయితే హాట్ వ్యాలెట్ని యూజ్ చేయడం జరుగుతుంది. హాట్ వ్యాలెట్లో ఏంటంటే కొత్తగా బిగినర్స్కి మాత్రం యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. హాట్ వ్యాలెట్ యూజ్ చేసే కొత్తగా క్రిప్టోకి ఎంటర్ అయిన వాళ్ళకి మాత్రం హాట్ వ్యాలెట్ అనేది యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఈజీగా ట్రాన్సాక్షన్స్ అయితే చేసుకోవచ్చు. సో మెయిన్గా హాట్ వ్యాలెట్ కానీ కోల్డ్ వ్యాలెట్ కానీ ఏది వాడినా కానీ క్రిప్టో అనేది చాలా వాలిటాలిటీ ఉంటుంది. సో మనం దాన్ని చేయాలంటే మాత్రం ఫండమెంటల్స్ అయితే ఖచ్చితంగా నేర్చుకోవాలి. హాట్ వాలెట్, కోల్డ్ వ్యాలెట్. హాట్ వాలెట్ అంటే ఇంటర్నెట్ లింక్ అవుతుంది. కోల్డ్ వ్యాలెట్ అంటే మాత్రం ఆఫ్లైన్లో ఉంటుంది. లాంగ్ టర్మ్ కోసం కోల్డ్ వ్యాలెట్ వాడతారు. డైలీ ట్రాన్సాక్షన్ కోసం అయితే హాట్ వాలెట్ ఎక్కువగా వాడడం జరుగుతుంది.